పవన్ తన రాజకీయ భవిష్యత్తుపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారంలో ఉంటూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. కూటమిలో ఉన్న జనసేనగా తమ లక్ష్యమేంటో స్పష్టం చేసేందుకు రెడీ అయ్యారు. భవిష్యత్ పొత్తులు ఎలా ఉన్నా తన రాజకీయ కార్యాచరణపైన ప్లీనరీ వేదికగా ప్రకటనకు సమాయత్తమవుతున్న పవన్ కీలక తీర్మానాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రజలు పార్టీ లక్ష్యంగా కొత్త అజెండాను పవన్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. జనసేన భవిష్యత్ పైన పవన్ కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పిఠాపురం వేదికగా పార్టీ నిర్వహించనున్న తొలి ప్లీనరీ వేదికగా రాజకీయంగా ఆసక్తికర అంశాలతో తీర్మానాలపై కసరత్తు జరుగుతోంది. ఇదే వేదికగా పార్టీ భవిష్యత్ పైన పవన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో పార్టీ బలోపేతంతో పాటుగా ప్రభుత్వంలో భాగస్వామిగా తమ కార్యాచరణ లక్ష్యాలపై ప్లీనరీలో పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉంటూనే పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు, తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో చేసిన డిమాండ్లపైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటికి పార్టీ ప్లీనరీ నుంచే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన పొలిటికల్ అజెండాను పవన్ ప్రకటించనున్నారు. పార్టీ 10 ఏళ్ల ప్రస్థానం గురించి వివరిస్తూ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా జనసేన రాజకీయ పాత్రపై పవన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు సమాచారం. ప్రభుత్వంలో ఉన్న సమయంలో పొత్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలనే అంశంపైన పవన్ ప్రత్యేకంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో బాధ్యత కలిగిన మిత్రపక్షంగా జనసేన పాత్ర గురించి వివరించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూనే పార్టీ కేడర్కు పవన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ కేడర్కు భరోసా కల్పిస్తూ పవన్ రాజకీయ తీర్మానం ఉండేలా చర్చలు జరుగుతున్నాయి. పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ తన రాజకీయ అజెండాను స్పష్టం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జనసేన ప్లీనరీ వేదికగా జరిగే నిర్ణయాలపైన పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.